ఇది మిరప చెట్టు, పూలు ఉన్నాయి, కాయలు కాస్తున్నాయి. అన్ని రుచులకు కారం కావాలి. మిరపకాయ కషాయం మనకి ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మన దేహంలో ఉన్న పొట్టలో పురుగులు అంటారు, దానికి శ్రీగంధం ఆకు కషాయం, మిరపకాయ ఆకుల కషాయం చాలా బాగా ఉపయోగపడుతుంది. మిరపకాయలు కషాయం చేసుకోవచ్చు. ఒక 5 మిరపకాయలు నీళ్ళలో బాగా ఉడకపెట్టి వడపోసుకొని కొద్దిగా తాటి బెల్లం వేసుకొని తాగితే చాలా రుచిగా ఉంటుంది. మీ ఉదర సంబంధమైన రోగాలు, గ్యాస్ ప్రాబ్లం బాగా అవుతుంది. చాలామంది మిరపకాయలు తింటే గ్యాస్ అవుతుంది, మంట అవుతుంది అంటే ఎక్కువగా తింటే ఆ ప్రాబ్లం వస్తుంది. కషాయం తాగితే ఆ ఇబ్బందులు బాగా అవుతాయి, తేగులు రావటం అవన్నీ తగ్గుతూ వస్తాయి. అంతేకాకుండా ఇంకొక అద్భుతమైన ఉపయోగం ఉంది. ఇలా తొటిమ, ఈ తొటిమ పాలలో వేస్తే మనకు ఓవర్ నైట్ పెరుగు తయారవుతుంది. అంటే మీరు అనుకుంటున్నట్టు ఈ కూరగాయే కాదు, మన పొట్టకు కావలసిన సూక్ష్మజీవులను కూడా అందించే గుణం ఈ తొటిమల్లో ఉంది.